హలో గాయస్, నా పేరు విజయ్. మేము సెల్ సైకిల్ సెల్ డివిజన్ పార్ట్ 2 చూస్తున్నాం. పోయినసారి మైటాసిస్ గురించి మాట్లాడాం, ఈక్వేషనల్ డివిజన్ గురించి మాట్లాడినాం. సో అందులో మనము డిప్లాయిడ్ గురించి మాట్లాడినాం. మ్యాక్సిమమ్ మైటాసిస్ ఏ దాంట్లో జరుగుతుందంటే డిప్లాయిడ్ సెల్స్. మళ్ళీ హెప్లాయిడ్ సెల్స్కి కావాలంటే మియాసిస్. మియాసిస్లో ఏముంటాయి, సీక్వెన్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. మనం కంప్లీట్ ఎన్సిఆర్టీ లైన్స్ మాత్రమే రాస్తాం కాబట్టి ఒకసారి చదువుకుందాం. Production of offsprings by sexual reproduction, including the fusion of two gametes, each with a complete haploid set of chromosomes. Gametes are formed from diploid cells. సో ఇక్కడ ఏం లేదు, ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి రెండు హెప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినాయంట. ఇప్పుడు మియాసిస్లో మనకి ఎండ్ ఆఫ్ ద సైకిల్లో 4 వస్తాయి హెప్లాయిడ్ సెల్స్. మైటాసిస్లో మనం చూసినట్టయితే అక్కడ డిఎన్ఏ అనేది హాఫ్ అవుతుంది, కానీ మియాసిస్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్ అవుతుంది. మనం ఇంటర్ఫేస్ చూసాం. మియాసిస్లో కైనేస్ అని ఉంటుంది. ఇది ఇంటర్ఫేస్ కన్నా చాలా చిన్నది, చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది. ఇది ఎక్కడక్కడ అవుతుంది అంటే అక్కర్స్ బిట్వీన్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. ఇంటర్కైనేస్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేస్ కాదు, ఇంటర్ఫేస్కి ఇంటర్కైనేస్కి డిఫరెన్స్ ఉంది. ఇందులో మియాసిస్ అనేది మియాసిస్ 1 మియాసిస్ 2గా డివైడ్ అయి ఉంటుంది, కానీ మియాసిస్ 1 అనేది మాత్రం రిడక్షనల్. మియాసిస్ 2 అనేది ఈక్వేషనల్ డివిజన్, సేమ్ లైక్ మైటాసిస్. మియాసిస్ రెండుగా డివైడ్ అయింది, ఒకటి మియాసిస్ 1, ఇంకోటి మియాసిస్ 2. మియాసిస్ 1లో ప్రోఫేస్ 1, మెటాఫేస్ 1, ఎనాఫేస్ 1, టీలోఫేస్ 1 అని ఉంటాయి. మియాసిస్ 2లో కూడా ప్రోఫేస్ 2, మెటాఫేస్ 2, ఎనాఫేస్ 2, టీలోఫేస్ 2 అని ఉంటుంది. ఇప్పుడు మియాసిస్ 1లో ప్రోఫేస్ 1 అనేది పెద్దగా ఉంటుంది, అంటే చాలా కొంచెం లాంగ్, కొంచెం టైం టేకెన్ అంటారు. ఇప్పుడు ఇందులో కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏ దాంట్లో అంటే మియాసిస్ 1లో ప్రోఫేస్ 1లో సబ్ డివిజన్స్ ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయంటే లిపోటిన్, జైగోటిన్, ప్యాకెటిన్, డిప్లోటిన్, డయాకాన్సిస్. ఈ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమానిక్ ఉంది, లా జర పానీతేదో. ఇది నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుందని కోరుకుంటున్నా. లా అంటే లిప్లోటిన్, జర అంటే జైగోటిన్, పానీ అంటే పెకిటిన్, దే అంటే డిప్లోటిన్, దో అంటే డయాకాన్సిస్. ఇది కొంచెం ఈజీగానే ఉంది, గుర్తుపెట్టేసుకోండి. ఇందాకే చెప్పినట్టు ప్రోఫేస్ 1 అనేది మైటాసిస్ కన్నా కొంచెం పెద్దది అని మాట్లాడుతున్నాం. ఇది అదే లైన్ రాసిన ఇక్కడ. ఇప్పుడు మియాసిస్ 1లో ప్రోఫేస్ 1 గురించి మాట్లాడదాం. ప్రోఫేస్లో ఇందాకే చెప్పుకున్నాం, లా జరా పానీ దేదో, మొత్తం 5 సబ్గా డివైడ్ అయ్యి ఉంటాయి అన్నాం. ఫస్ట్ 1 లిప్రోటిన్లో ఏమవుతుందంటే క్రోమోజోమ్ కాంపాక్షన్ జరుగుతుంది. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇన్ షేప్, అది కండెన్స్ అయ్యి షేప్లోకి వస్తుందని మనం ఇందాక మైటాసిస్లో కూడా చెప్పుకున్నాం. సో ఆ మైటాసిస్ ప్లేస్లో ఇది లిప్రోటిన్ వచ్చింది, అంతే, ఏం లేదు. జైగోటిన్లో క్రోమోజోమ్స్ పెయిరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, రెండు దగ్గరకు వస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ కాల్డ్ సినాప్సిస్. ఇందులో జస్ట్ మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి, ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. లిపోటిన్ అంటే ఏం లేదు, క్రోమోజోమ్ కాంపాక్షన్ జరుగుతుంది. జైగోటిన్లో సినాప్సిస్ అనే వర్డ్ గుర్తొచ్చిందా, ఇంకా జైగోటిన్ అని పెట్టేయండి. సినాప్సిస్లో బాగా చూడండి, టెట్రాడ్ బైవాలెంట్ అంటాం. బైవాలెంట్ అని ఎందుకు అంటాం, టెట్రాడ్ అని ఎందుకు అంటాం, అసలు ఇవి ఏంటివి అంటే నేను చెప్తాను చూడండి. బైవాలెంట్ అని ఎందుకన్నామంటే 2 సెంట్రోమియర్స్ ఉన్నాయి కాబట్టి మనం బైవాలెంట్ అంటాం. ఎన్ని క్రొమాటిడ్ ఉన్నాయంటే 4 ఉన్నాయి, అందుకు మనం 4 క్రొమాటిడ్స్, దట్ మీన్స్ టెట్రాడ్ అంటాం. 2 సెంట్రోమియర్స్ ఉన్నాయి కాబట్టి బైవాలెంట్ అని చెప్తాం. దాని సింబల్ రికగ్నైజేషన్ 2N అని చెప్పి ఇక్కడ రాసా. ఇప్పుడు పెకటిన్కి వద్దాం. పెకటిన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఈ సబ్ఫేసెస్ అని చెప్పి చూసాం. మియాసిస్ 1లో ప్రోఫేస్ 1 పెద్దది, ప్రోఫేస్ 1లో సీక్వెన్స్ ఉన్నాయి. ఈ సీక్వెన్స్లో కూడా ఏది పెద్దది అంటే ప్యాకెటీనే పెద్దది. ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు, ఈ సినాప్సిస్ కానీ, టెట్రాడ్ కానీ, బైవాలెంట్ కానీ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇందాక జైగోటిన్లో ఫామ్ అయింది ఎక్కడ బాగా నీట్గా విజువల్ అవుతుంది అంటే ప్యాకెటిన్లో. ఇందులో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే క్రాసింగ్ ఓవర్, అంటే ఇక్కడ రీకాంబినెంట్ నోడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ ఆ పాయింట్ కనబడితే ప్యాకెటిన్ అని పెట్టేయచ్చు. డిప్లోటిన్లో మనకి బండ గుర్తు ఏంటంటే డిసోసియేషన్ ఆఫ్ సినాప్టిక్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు క్రాసింగ్ ఓవర్ జరగాలంటే ఒకటి అతుక్కుంటాయి, అతుక్కుంటే విడిపోతున్నాయంట. సో డిసోసియేషన్ ఆఫ్ సినాప్టిక్ కాంప్లెక్స్, బైవాలెంట్ సపరేషన్.
చూసారా బైవాలెంట్ అనేది సపరేట్ అవుతుంది. కానీ ఇక్కడ అన్ని బాండ్స్ బ్రేక్ అవుతాయి కానీ ఒకే ఒకటి బ్రేక్ కాదు. ఆ బ్రేక్ కానిది ఒక ఎక్స్ షేప్లో ఫామ్ అయ్యి దాన్ని చెస్ట్మేటా అంటాం మనం సింపుల్గా. డిప్లోటిన్లో ఏం జరుగుతుంది అంటే జస్ట్ డిసొల్యూషన్ జరుగుతుంది. డిసొల్యూషన్ ఆఫ్ సినాప్టిక్ కాంప్లెక్స్ అన్నీ విడిపోతుంటాయి ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి ఏది అంటే ఎక్స్ షేప్లో ఉంది, దాన్ని చెస్ట్మేటా అంటాం. డయాకైనసిస్లో లాస్ట్ ఒక బాండ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు చెస్ట్మేటా అది కూడా టర్మినేషన్ ఆఫ్ చెస్ట్మేటా అంటే లాస్ట్ డయాకైనసిస్ కిందకి వచ్చేటవరకు ఆ లాస్ట్ ఏదైతే అటాచ్ అయింటుందో అది కూడా బ్రేక్ అయిపోతుందంట. ఇంకా ఎండ్ ఆఫ్ ద ప్రోఫేస్ 1కి వచ్చినాం అనుకోండి, అన్నీ మనం మైటోసిస్లో చెప్పుకున్నట్టే ఇందులో కూడా అన్నీ డిసపియర్ అయిపోతాయి. గ్లోగి కాంప్లెక్స్ కానీ, న్యూక్లియర్ ఎన్వలప్ కానీ, మైటోకాండ్రియా కానీ ఏ ఉన్నా దాంట్లో ఉండే సెల్ ఆర్గనల్స్ అన్నీ డిసపియర్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం 5 ఉన్నాయి. లిపోటిన్, జైకోటిన్, పెకటిన్, డిప్లోటిన్. డయాకైనసిస్ కూడా ఉందిలేండి. సింపుల్గా చెప్తా. లిపోటిన్ అంటే క్రోమోజోమల్ కాంపాక్షన్, జైగోటిన్ అంటే సినాప్టిక్ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది, క్రోమోజోమ్స్ ఇక్కడ బాగా కనబడతాయి, టెట్రాడ్ బైవాలెంట్ ఫామ్ అవుతాయి. పెకటిన్లో కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే కొంచెం లాంగ్ ఫేస్. ఇందులో సినాప్టిక్ కాంప్లెక్స్ కానీ బైవాలెంట్ టెట్రావాడ్ క్లీన్గా విజిబుల్ అవుతాయి, క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. డిప్లోటిన్లో డిసొల్యూషన్ ఆఫ్ సినాప్టిక్ కాంప్లెక్స్ కానీ ఒకటి మాత్రం ఒక బాండ్ మాత్రం బ్రేక్ కాకుండా అట్టే అటాచ్ అయ్యి ఉంటుంది, దాన్ని చెస్ట్మేటా అంటాం. డయాకైనసిస్లో ఏదైతే బాండ్ ఎక్స్ బాండ్ చెస్ట్మేటా ఉందో అది కూడా బ్రేక్ అవుతుంది, దాన్ని డయాకైనసిస్ అంటాం. ఇంకా ఎండ్ ఆఫ్ మియాసిస్ 1లో ప్రోఫేస్ 1 ఎండ్ ఏదిరా అంటే డిసపియరెన్స్ ఆఫ్ గ్లోగిల్ కాంప్లెక్స్. ఏవైతే ఎన్వలప్స్ ఉంటాయో సెల్ ఆర్గనల్స్ ఉంటాయో అవన్నీ డిసపియర్ అయిపోతాయి. ఇది ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. మియాసిస్లో ఇంటర్ఫేస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మైటాసిస్లో ఇంటర్ఫేస్ జరుగుతాం అంటే 2 మైటాసిస్ మధ్య జరిగేది ఇంటర్ఫేస్ అన్నాం. మియాసిస్లో కూడా ఇంటర్ఫేస్ జరుగుతుంది. 2 ఇంటర్ఫేస్లు జరుగుతాయి. 2 ఇంటర్ఫేస్లో ఒక ఇంటర్ఫేస్లో మాత్రమే ఇంటర్ఫేస్లో ఏముంటాయి, G1 ఎస్ ఫేస్, G2 ఫేస్. నార్మల్గా ఎస్ ఫేస్లో ఏం జరుగుతుంది, డిఎన్ఏ రిప్లికేషన్. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే ఒక ఇంటర్ఫేస్లోనే అది ఎస్ ఫేస్లో డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది, కానీ రెండో దాంట్లో ఎస్ ఫేస్లో ఎలాంటి డూప్లికేషన్ జరగదు. ఇది నేను నార్మల్ డయాగ్రామ్స్ చూపించేటప్పుడు మీకు ఎందుకు ఒక్కసారి మాత్రమే డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది, రెండో దాంట్లో రెండో ఇంటర్ఫేస్లో ఎందుకు ఎస్ ఫేస్లో ఎందుకు డివిజన్ కాదో అర్థమైపోతుంది. మనం ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సీక్వెన్స్ G1 ఫేస్, ఎస్ ఫేస్, G2 ఫేస్. మియాసిస్ 1 మళ్ళీ G1 ఫేస్ వస్తుంది, ఎస్ ఫేస్ వస్తుంది, G2 ఫేస్ వస్తుంది, మియాసిస్ 2 వస్తుంది. ఒక్క ఎస్ ఫేస్లో మాత్రమే రిప్లికేషన్ జరుగుతుంది, ఇంకో ఎస్ ఫేస్లో రిప్లికేషన్ జరగదు. ఇది ఒక జస్ట్ సీక్వెన్స్లో రాసాం మీకు అర్థం కావడానికి. ఇందాక చెప్పుకున్నట్టే మియాసిస్ 1 అనేది రిడక్షనల్ డివిజన్. రిడక్షన్ అంటే ఏంటి తెలుసుగా, సగం అయిపోతాయి ఏవైనా. ఇప్పుడు ఇది చూడండి డయాగ్రామ్, ఇది ఇంటర్ఫేస్లో ఇలా ఉంది, అంత ఇలా పడితే చిందర బదలు ఉంది డిఎన్ఏ. ప్రోఫేస్ 1లో కాంపాక్టేషన్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద ప్రోఫేస్ 1లో మొత్తం సెల్ ఆర్గనల్స్ అవన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు మియాసిస్ 1లో మెటాఫేసిక్ ప్లేట్ దగ్గర 2 హోమోలోజ్ క్రోమోజోమ్స్ ఈక్వేటర్ దగ్గరకు వచ్చినాయి. అఫ్కోర్స్ స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అయ్యడం వల్లే వస్తాయి. అనాఫేస్లో ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతాయి. మళ్ళీ మెటాఫేస్లో మెటాఫేసిక్ ప్లేట్ మధ్యలో ఈక్వేటర్ కనబడుతుందా, ఆ ఈక్వేటర్ దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. సరే, అది మీకు తెలిసిందే. అనాఫేస్ ఇప్పుడే చెప్పుకున్నాం ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతాయని. టీలోఫేస్లో సెల్ ఆర్గనల్స్ అన్నీ ఫామ్ అవుతాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే మనం ఏంటంటే అనాఫేస్లో సెంట్రోమియర్స్ అనేవి డివైడ్ కావు, సెంట్రోమియర్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఏదానికి అంటే హోమోలోగస్ క్రోమోజోమ్కి. ఇక్కడ కేవలం నాన్ సిస్టర్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ మాత్రమే డివైడ్ అవుతాయి. టీలోఫేస్ వచ్చినప్పుడు సెంట్రోమియర్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి, క్రోమాటిడ్స్ అనేవి సిస్టర్ క్రోమోజోమ్స్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి దూరంగా వెళ్ళిపోయినాయి. సో అదొక సెల్గా ఫామ్ అయింది, ఇది ఇంకో సెల్ ఫామ్ అయింది. దెన్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. 2 అయిపోయినాయి అనమాట. హెప్లాయిడ్ అంటే ఎటు చూసినారా, ఏమైంది చూసినారు, 4C ఉంది, 2N కండిషన్ ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, క్రోమోజోమ్స్ కూడా 2 అయిపోయినాయి, 2C అండ్ N. హెప్లాయిడ్. N అంటే ఏంటి, హెప్లాయిడ్. ఇప్పుడు మియాసిస్ 2లో ఈక్వేషనల్ డివిజన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైటాసిస్ అని అందరు చెప్తారు. ఇది హెప్లాయిడే. ఇది చూసినారా, ఇక్కడ సెల్ చూసినా 2CN, ఆ కండిషన్ నుంచి ఇది ఫామ్ అవుతుంది. ఇందులో కూడా ఇంటర్ఫేస్ లాగా ఇలా వచ్చేసి ఉంటుంది.
ఇప్పుడు ప్రోఫేజ్ 2 సేమ్ అలాగే ఆర్గనల్స్ అన్నీ డిసపియర్ అవ్వడం కానీ అలానే జరుగుతుంది. మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట మెటాఫేసిక్ ప్లేట్ దగ్గరికి. ఇక్కడ ప్రోఫేజ్లో ఎలా పడితే అలా ఉంటే కాంపాక్షన్ జరిగి అన్నీ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఏదైతే ఇంటర్ఫేస్లో జరుగుతుందో సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుంది. ఏమంటే ఇక్కడ డిఎన్ఏ రిప్లికేషన్ జరగదు, అందుకే దాన్ని ఇంటర్ కైనేస్ అంటాము. ఇప్పుడు మియాసిస్ 2లో జస్ట్ ప్లేట్ దగ్గరకు వచ్చేస్తాయి, స్పిండిల్ ఫైబర్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఈక్వేటర్ దగ్గరకు వస్తాయి. అనాఫేస్లో ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతాయి. టీలోఫేస్లో సెల్ ఆర్గనల్స్ అన్నీ ఫామ్ అయిపోయి రెండుగా ఒక సెల్లులోనే 2 న్యూక్లియై ఫామ్ అవ్వడం వల్ల మల్టీ న్యూక్లియర్ కండిషన్ వస్తుంది. దాంతోపాటు సైటోకైనసిస్ ఫాలో అవ్వడం వల్ల సైటోప్లాస్మిక్ డివిజన్ జరగడం వల్ల న్యూక్లియస్ ఒక సైటోప్లాజం డివిజన్ జరగడం వల్ల ఒక న్యూక్లియస్ ఒక సైటోప్లాజం కలిపి 1C 1Nగా ఫామ్ అయింది, ఇంకోటి 1C 1Nగా ఒక సెట్ ఫామ్ అయింది. మొత్తానికి ఇలాంటివి ఎన్ని వస్తాయి అంటే 4. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం, ఇన్సెట్ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఇది చూసారా, ఇది ప్రోఫేజ్ 1. ఇది బాగా చూసినా అనుకోండి, రెండు అటాచ్ అయినాయి చూసినారా, రెండు. ఇది చూసారా, మెటాఫేస్లో హోమోలోగస్ క్రోమోజోమ్స్ అటాచ్ అయినాయి. అనాఫేస్లో హోమోలోగస్ క్రోమోజోమ్స్ సెంట్రోమియర్ 2 అటాచ్ అయినాయి, కానీ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి మాత్రమే సపరేట్ అయినాయి, సెంట్రోమియర్స్ కాదు. సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ జరగలేదు. ఇక్కడ సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే అనాఫేస్ 2లో మాత్రమే సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. నేను నీట్గా చెప్తాను, మళ్ళీ ఒకసారి చూడండి ఇదంతా డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లోనే మీకు మ్యాటర్ ఆన్సర్లు అన్నీ వచ్చేస్తాయి నీట్గా. ఇది కనబడుతుందా సింపుల్గా? నేను ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. దీని ఎలా ఉందంటే సింపుల్, ఒకసారి వేసి చూపిస్తే, ఎందుకంటే ఇది కదులుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది 2 కనబడుతున్నాయా, సేమ్ ఇది కూడా అట్టే ఉంది. ఏమంటే కొంచెం మీకు అర్థం కావడానికి నేను అంత సింపుల్గా గీసినాను. సో ఇదేంటంటే ప్రోఫేజ్ 1. ఇప్పుడు మెటాఫేజ్ 1 వచ్చామనుకోండి, మనకు తెలిసిందే స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి, సెంట్రోమియర్కి అటాచ్ అవుతాయి, మెటాఫేసిక్ ప్లేట్లో అలైన్ అయినాయి. ఇదో కనబడుతుందా మీకు లైన్, మెటాఫేసిక్ ప్లేట్లో వస్తాయి. ఇప్పుడు అనాఫేస్ ఆపోజిట్ సైడ్కి పోతే అనాఫేజ్ 1లో సెంట్రోమియర్ స్ప్లిట్ కాదు, హోమోలోగస్ క్రోమోజోమ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్ మాత్రమే సపరేషన్ జరుగుతుంది. టీలోఫేస్లో మల్టీన్యూక్లియర్ కండిషన్ ఫామ్ అవుతుంది, ఫాలోడ్ బై సైటోకైనసిస్ అయితే 2 వచ్చేస్తాయి. వచ్చిన 2 మళ్ళీ ఇంకోసారి సెల్ గ్రోత్ డెవలప్మెంట్ జరిగి రిప్రొడక్షన్ ఏజ్కి వచ్చి మళ్ళీ న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. కనబడుతుందా? ఫస్ట్ సేమ్ మైటాసిక్ డివిజన్ లాగే, ఈక్వేషనల్ డివిజన్ లాగే 2 ఏమైనాయి, మెటాఫేసిక్ ప్లేట్ వచ్చాయి, డివిజన్ అయినాయి. ఇక్కడ సెంట్రోమియర్స్ అనేవి డివైడ్ అయినాయి. ఇక్కడ ఈ ఫేస్లో మాత్రమే సెంట్రోమియర్ డివిజన్ అయ్యి 2 వచ్చినాయి. ఇప్పుడు అలాంటివి ఎన్ని ఫామ్ అయినాయి అంటే 4. మొత్తం మియాసిస్ 1 మియాసిస్ 2లో కలిపి ఎన్ని హెప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినాయి అంటే 4. ఈ డయాగ్రామ్ బట్టి చెప్పచ్చు. ఇప్పుడు మియాసిస్ 1లో బైవాలెంట్ క్రోమోజోమ్స్ అలైన్డ్ అట్ ఈక్వేటరల్ ప్లేట్ అటాచ్డ్ టు కైనెటిక్ కోర్. ఈ లైన్ అదే నేను ఇందాకే చెప్పినట్టు అనాఫేజ్ 1లో హోమోలోగస్ క్రోమోజోమ్స్ అలాగే అటాచ్ అయ్యి ఉంటాయి, కానీ సపరేషన్ ఆఫ్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి నేను ఇక్కడ రాసిన జరిగింది. ఇప్పుడు హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఈజీగానే అర్థమవుతుంది. హోమోలోగస్ క్రోమోజోమ్ అంటే ఒకే క్రోమోజోమ్ మీద 2 క్రోమాటిడ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటే హోమోలోగస్ అంటారు. అదే క్రోమాటిడ్ వేరే అంటే సెంట్రోమియర్తో అటాచ్ అయ్యి ఆ రెండుకి డిఫరెన్షియేషన్ చూసినామనుకోండి, దాన్ని నాన్ సిస్టర్ అంటాం. సరే వదిలేని దాని గురించి ఇప్పుడు ఎందుకు. టీలోఫేజ్ 1లో న్యూక్లియర్ మెంబ్రెయిన్లో అన్నీ ఫామ్ అవుతాయి, రీఅపియర్ అవుతాయి. ఆ రీఅపియర్ అయినప్పుడు మనం దాన్ని ఏమంటామంటే డయాడ్ అంటాం, ఫాలోడ్ బై ఇంటర్కైనేస్. దాని తర్వాత మియాసిస్ 2 ఈక్వేషనల్ డివిజన్ మైటాసిస్లో ఎలా జరుగుతుందో ఇందులో కూడా అలాగే జరుగుతుంది. సేమ్ అనాఫేస్లో ఎలా డివిజన్ జరుగుతుందో, అంటే సెంట్రోమియర్ డివైడ్ అవుతాయి కదా, సో సేమ్ ఈక్వల్ టు మైటాసిస్ అంటాం. మియాసిస్ 2 ప్రోఫేజ్ 2లో ఏమవుతుంది అంటే మియాసిస్ 2 ఇనిషియేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సైటోకైనసిస్. ఇది ఎన్సిఆర్టీ లైనే. మియాసిస్ 2 ఈస్ ఇనిషియేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సైటోకైనసిస్ ఆఫ్ మియాసిస్ 1. బాగా గుర్తుపెట్టుకోండి. మియాసిస్ అనేది ఈజ్ యూజువల్లీ రిజంబుల్ యాజ్ మైటాసిస్. ఇందాకే చెప్పుకున్నట్టు ఈక్వేషనల్ డివిజన్ అని మాటి చెప్తున్నాను కాబట్టి ఇంకా చెప్పి మీరు తల తిన్నా. మెటాఫేజ్ 2లో క్రోమోజోమ్స్ అన్నీ ఈక్వేటర్ దగ్గర అటాచ్ అయి ఉంటాయి. అనాఫేజ్ 2లో స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్స్ జరుగుతుంది టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్. టీలోఫేజ్లో అన్నీ రీఅపియర్ అవుతాయి. అండ్ ఇక్కడ డైటయాడ్ అని అంటాం, టెట్రాడ్ అని అంటాం.
ఇంక సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియాసిస్‌కి వచ్చామనుకో, జస్ట్ ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ జరగడం వల్ల మనకి తెలిసిందే జెనెటికల్ వేరియేషన్స్ అక్కర్ అయితాయి. అండ్ క్రోమోజోమ్ నంబర్ అనేది హాఫ్ అయితది. ఇది దాని సిగ్నిఫికేషన్స్.